వేములవాడ భీమేశ్వర ఆలయం రోడ్డులోని ఓ ఇంటిలో దొంగలు పడి నగదు బంగారాన్ని ఎత్తుకెళ్లారు. భీమేశ్వర ఆలయం రోడ్లో నివాసం ఉండే నమిలికొండ సూర్య పద్మావతి అనే వృద్ధురాలు గత 4 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్ళింది. ఆదివారం ఉదయం తిరిగి వేములవాడకు వచ్చి ఇంటికి వెళ్లి చూడగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంటిలోని బీరువా తాళం పగలగొట్టి అందులోని 1,50,000 నగదు, తులంన్నర బంగారం ఎత్తుకెళ్లినట్లు బాధితురాలు తెలిపారు. ఘటనపై వేములవాడ పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు క్లూస్ టీంతో ఇంటికి చేరుకొని ఇంటి పరిసరాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నమలకొండ సూర్య పద్మావతిని నేను ఊరికెళ్ళి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసరికి మొత్తం 3 రూముల్లో అన్నీ లోపల నుంచి తలుపులు బద్దలు కొట్టేసేసి లోపలికి వచ్చి అన్నీ చేసిరు. 1,50,000 క్యాష్ పోయింది, తులంన్నర బంగారం పోయింది. కంప్లైంట్ కూడా ఇచ్చినాం, పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాం. వాళ్ళు చూస్తామని అని చెప్పిండ్రు, ఇప్పుడు రావాలి అని చెప్పిండ్రు. వాళ్ళు పోలీసులు కూడా వచ్చి చూసి మన వీడియో అవి తీసుకున్నారు, ఫోటోలు అవి తీసుకున్నారు. కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చినాను నేను. దయ ఉంచి కొద్దిగా సంప్రదించి చేయవలసి చేయండి.